బోర్డు కనిపిస్తుంది కదా నాన్న? Yes, sir. ఓకే, ఒక్క నిమిషం. గ్రీన్ కాస్ట్ యూఎక్స్ ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చారు కదా. సో డిఫరెన్షియేషన్ అన్ని మనకి ఏది ఉన్నా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x అని చెప్పేసి ఇచ్చిండు. సో దీంట్లో మనం ఏంటంటే దీన్ని మనం ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఇది ఇక్కడ చైన్ రూల్ లాగా వస్తుంది. సో కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? సైన్ 2x. ఓకే, సొల్యూషన్ sin 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2xకి డిఫరెన్షియేషన్ మనం రాయాలి. సో 2xకి డిఫరెన్షియేషన్ సార్ మీకు బోర్డు పైన రాస్తున్నాడా సార్? ఆ బోర్డు మీద రాస్తున్నాను సార్. కనిపించట్లే? అది ఇక్కడ రావట్లేదు సార్. నో సార్, వీడియో సార్. ఇప్పుడు కనిపిస్తుందా? నో సార్. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. సో ఇక్కడ 2xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సైన్ 2x ఇంటూ 2. దీన్ని ఇట్లా రాయొద్దు, ఇట్లా రాయొద్దు. 2 సైన్ 2x అని చెప్పేసి రాయాలి. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ లాంగ్ షార్ట్ క్వశ్చన్ అయితే ఇట్లానే రాయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x. సైన్ 2x ఉన్నా సైన్ 4x ఉన్నా ఏది ఉన్నా మనకు సంబంధం లేదు. సో ఇక్కడ ఏం చేయాలి? సొల్యూషన్ అని రాసి, సో సైన్ 4x ఇది మొత్తం ఎక్స్ అనుకోవాలి, మొత్తాన్ని ఎక్స్ అనుకోవాలి. సో సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్ ఎక్స్. ఇక్కడ కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ నేను మైనస్. సో ఇక్కడ సైన్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? కాస్ 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 4x. సో అప్పుడు ఏమవుతుంది? కాస్ 4x, ఇది 4x ఇంటూ 4. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 4 కాస్ 4x అని చెప్పేసి వస్తుంది. ఇది సింపుల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఇది. తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం సార్ చెప్పినానా? చెప్పు సార్. అంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలా సార్ sin 2x అని? sin 2x అంటే ఇక్కడ మనం దీని మొత్తాన్ని ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ రౌండ్ అప్ చేసిన దాన్ని మొత్తం ఎక్స్ అనుకోవాలి. sin x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? కాస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? 4x. ఆ 4x యాజ్ ఇక్కడ రాయాలి. తర్వాత దాని డిఫరెన్షియేషన్ ఇక్కడ రాయాలి. ఇది యాక్చువల్ ప్రొసీజర్. యాక్చువల్ ఇట్లా రాయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఇచ్చినట్టున్నాడు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ వదిలేసి ఏది ఇచ్చినా ఇట్లానే చేయి. ఫస్ట్ ప్రిన్సిపల్ తో చేయాలంటే అది ఇప్పుడు కాదు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? 6x² ప్లస్ 2x ప్లస్ 1. నేను ప్రాబ్లం మోడల్ చెప్తున్నాను, అన్ని ప్రాక్టీస్ చేయి. మోడల్ చెప్తున్నా, ప్రాబ్లం చెప్పట్లే, మోడల్ చెప్తున్నా. ఇట్లా ప్రాబ్లం ఇట్లా ఇవ్వడంతో ఫస్ట్ మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 6x². షార్ట్ క్వశ్చన్కి అయితే ఇట్లా చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 1. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో సో ఇక్కడ మనకు కాన్స్టాంట్స్ ఉన్నాయి కదా, 2, 6, 2, 1, వీటన్నిటిని ముందు రాసుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 6 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ x² ప్లస్ 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్. సో ఇక్కడ మనకి ఏముండదు? 0. అంటే ఇక్కడ 1 ఉంటుంది, 0 ఉండదు. సో 1ని మనం తీసేసినా ఇలా ఉంటుంది.
సో ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమైతే ఇప్పుడు డైరెక్ట్ డిఫరెన్షియేషన్ రాయాలి. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 3x². పవర్ రాసుకోవాలి, ఎక్స్ రాసుకోవాలి, పవర్ని -1 చేయాలి. ప్లస్ 6 x² డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 2x 2 - 1 అంటే 1 అవుతుంది. ప్లస్ 2 డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. ప్లస్ సో 1 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 కాన్స్టెంట్, ఇక్కడ 1 అంటే కాన్స్టెంట్, సో కాన్స్టెంట్కి 0 అవుతుంది. సో 3x² ప్లస్ 12x ప్లస్ 2 ప్లస్ 0. సో ఇక్కడ వరకు ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇట్లా చేయాలి. ప్రాబ్లం ఏమున్నా ఇంత లెంతీగా చేయాలి. షార్ట్ క్వశ్చన్లో ఇంత లెంతీగా చేయాలి, డైరెక్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చిండు. d/dx ఆఫ్ ఏమిచ్చాడు x⁴8/8 x⁴8/8 ప్లస్ మైనస్ ఇది x⁴6/6 ప్లస్ x⁴4/4 -2. సో మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చినా కానీ ప్రొసీజర్ అది సొల్యూషన్. సో దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి ఫస్ట్. d/dx ఆఫ్ x⁴8/8 మైనస్ షార్ట్ క్వశ్చన్కి నేను చెప్తున్నాను, లాంగ్ క్వశ్చన్ అంటే ఇంత స్టెప్ లేదు, డైరెక్ట్ ప్రాబ్లం చేయాలి. x⁴6/6 ప్లస్ d/dx ఆఫ్ x⁴4/4 మైనస్ d/dx ఆఫ్ 2. సో ఇక్కడ మనం ఏం చేయాలి, కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా 1/6 ఇవి బయటికి రాసుకోవాలి. 1/8 ఇంటూ d/dx ఆఫ్ x⁴8 minus 1/6 d/dx of x⁴6 plus 1/4 d/dx of x⁴4 minus 2 into d/dx of ఇక్కడ 1 ఉంటుంది. సో దీనికి డైరెక్ట్ డిఫరెన్షియేషన్ డైరెక్ట్ చేసుకోవాలి డిఫరెన్షియేషన్. సో ఇక్కడ నుంచి 1/8. సో x⁴8కి డిఫరెన్షియేషన్ ఏంటి 8 ఇంటూ x⁴8 - 1 అంటే 7 అవుతుంది, మైనస్ 1/6. సో ఇక్కడ x⁴6 కానీ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 6 ఇంటూ x⁴6 - 1 అంటే 5 ప్లస్ 1/4 x⁴4కి డిఫరెన్షియేషన్ 4 ఇంటూ x⁴4 - 1 అంటే 3 మైనస్ 2 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. సో ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది, 6 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఫైనల్ ఆన్సర్ x⁴7 మైనస్ x⁴5 ప్లస్ x³ ఇంతే వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఇంతే వస్తుంది. ఓకే, క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి ప్రాబ్లం ఏంటి, d/dx ఆఫ్ 3√x మైనస్ 5√x అని చెప్పేసి ఇచ్చింది. సో దీన్ని మనం డైరెక్ట్ స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, d/dx ఆఫ్ షార్ట్ క్వశ్చన్కి మెథడ్ చెప్తున్నాను. లాంగ్ ఒకవేళ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ అయితే డైరెక్ట్ కాన్స్టెంట్ ముందు రాసేసుకొని చేయాలి. -5 ఇంటూ d/dx ఆఫ్ 1/√x. ఓకే, సో √x కి మనకు డిఫరెన్షియేషన్ తెలియదు. సో ఇక్కడ ఫార్ములాస్ రాస్తున్నాం. √x కి డిఫరెన్షియేషన్ 1/2√x. ఓకే, సో 1/√x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ఈ √x 1/√x అంటే మనకి ఏమవుతుంది x⁻ -1/2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది -1/2 x⁻³ 3/2 అవుతుంది 1/√x కి. ఓకే, సో ఇవి డైరెక్ట్ రాసేసుకుంటే అయిపోతుంది. 3 ఇంటూ 1/2√x. ఓకే, మైనస్, సో ఇది పోతే -1/2 ప్లస్ 1 -1/2 ప్లస్ 1 అంటే x⁻ -1/2. సో -1/2
ఇంటూ ఎక్స్ పవర్ -1/2 -1 కరెక్టేనా అనేది -3/2 5 ఇంటూ -1/2 ఎక్స్ పవర్ 3/2. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3/2 రూట్ ఎక్స్ ప్లస్ 5/2 ఎక్స్ పవర్ 3/2. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఈ రెండు గుర్తుపెట్టుకో, ఈ రెండు ఫార్ములాస్ ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకో. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చిండు, తొందర ఫాస్ట్. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ minus 2x plus 4 root x cube. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ రాసేస్తున్నా. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ minus 2 into d/dx of x plus 4 into d/dx of, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, x పవర్ 3/2 అని రాసుకోవచ్చు. ఎందుకంటే రూట్ ఉంది కదా, రూట్ అంటే 1/2 అనమాట. 3 into 1/2 అంటే 3/2 అవుతుంది. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ రాస్తే రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1/2 రూట్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 అంటే 3/2 ఎక్స్ పవర్ 3/2 మైనస్ 1. సో 3/2 మైనస్ 1 అంటే ఏమవుతుంది, 1/2 అవుతుంది. సో 1/2 రూట్ ఎక్స్ మైనస్ 2, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 3 6 అవుతుంది ప్లస్ 6 ఎక్స్ పవర్ 1/2. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, క్లియరా? Yes, sir. నేను ప్రాబ్లమ్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్తున్నా, ఎందుకంటే నీకు ఏ మెథడ్ వచ్చినా చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ d/dx ఆఫ్, సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2x స్క్వేర్ మైనస్ 3x పవర్ 3/2 ప్లస్ 5x మైనస్ 7 బై ఎక్స్. సో దీని డిఫరెన్షియేషన్ చేయాలి. సో దీని డిఫరెన్షియేషన్ చేయాలంటే ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, సో ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, తర్వాత ఇది ఒక టర్మ్, మొత్తం 4 టర్మ్స్. సో 4 టర్మ్స్ లాగా మనం స్ప్లిట్ చేసుకోవాలి దీన్ని. d/dx ఆఫ్, సో ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేసుకుంటున్నా. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 3 కాన్స్టెంట్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 బై ఎక్స్ ప్లస్ 5 ఇంటూ d/dx ఆఫ్ x by x minus 7 into d/dx of 1 by x. ఓకే, సో ఇక్కడ నుంచి మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, x అని చెప్పేసి వస్తుంది, 2 into d/dx of x. ఓకే, మైనస్ 3 ఇంటూ, సో ఇక్కడ 3/2 మైనస్ 1 అవుతుంది, ఎందుకంటే బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్ సబ్ట్రాక్ట్ అవుతాయి. 3/2 మైనస్ 1 అంటే x పవర్ 1/2 అవుతుంది ప్లస్ 5 ఇంటూ, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, d/dx ఆఫ్ 1 మైనస్ 7 ఇంటూ d/dx ఆఫ్ 1 by x కాబట్టి దీన్ని మనం x పవర్ -1 అని రాస్తాం. సో దీనికి సొల్యూషన్ ఏమవుతాయి, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, 2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ ఎక్స్, ఇది రూట్ ఎక్స్, సో రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 1కి డిఫరెన్షియేషన్ 0, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ 7 ఇంటూ, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, -1 ఇంటూ ఎక్స్ పవర్ -2, -1 -1 అంటే -2 అవుతుంది. ఓకే,
సో ఇక్కడ నుంచి సింప్లిఫై చేస్తే 2 minus 3/2 root x మైనస్ ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది మొత్తం టర్మ్ 0 మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 x పవర్ మైనస్ 2 ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకే, క్లియర్ కదా? Yes, sir. నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ ఇక్కడ ఒకటి వచ్చింది, d/dx ఆఫ్ a/x ప్లస్ b/x స్క్వేర్ ప్లస్ c/x క్యూబ్. సో దీన్ని ఎలా చేయాలి? డైరెక్ట్ కాన్స్టెంట్ ఉంది కదా, కాన్స్టెంట్ ముందుకు రాస్తున్నా. d/dx ఆఫ్ 1/x ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ c ఇంటూ d/dx ఆఫ్ 1/x క్యూబ్. సో ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఈ 1/x ఉన్నాయి కదా, పైకి రాసుకుందాం. సో a ఇంటూ d/d, ఇదంతా ఎగ్జామ్ మెథడ్, ఇది డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఎగ్జామ్ మెథడ్లో ఇలానే చేయాలి. d/dx ఆఫ్ x పవర్ మైనస్ 1 ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ x పవర్ మైనస్ 2 ప్లస్ c ఇంటూ d/dx ఆఫ్ x పవర్ మైనస్ 3. సో దీన్ని డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే a ఇంటూ, సో ఇక్కడ నుంచి -1 x పవర్ మైనస్ 2, -1 మైనస్ 2 అవుతుంది. సో దీనికి ఫార్ములా ఏంటి? x పవర్ n అంటే ఏం రాస్తాం? d/dx ఆఫ్ x పవర్ n అంటే ఏం రాస్తాం? n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకే, సో n మైనస్ 1 అంటే -1 -2 అవుతుంది. ప్లస్ b ఇంటూ ఇక్కడ -2 ఇంటూ x పవర్ మైనస్ 3, -1 -2 -3, సారీ -2 -1 అంటే -3 ప్లస్ c ఇంటూ -3 ఇంటూ x పవర్ -3 -1 అంటే -4. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఈ మైనస్ మైనస్ ఇక్కడ మైనస్, సో 3 మైనస్లు నేను ఇక్కడ కామన్ తీస్తాను. తీసి e ఇంటూ x పవర్ మైనస్ 2 ప్లస్ b ఇంటూ x పవర్ మైనస్ 3 ప్లస్ c ఇంటూ x పవర్ మైనస్ 4. సో దీన్ని ఫర్దర్గా ఇంకా సింప్లిఫై చేసుకుంటే మైనస్ a/x స్క్వేర్ ప్లస్ b/x క్యూబ్ ప్లస్ c/x పవర్ 4. నువ్వు ఇది చేసినా రైటే, ఇది చేసినా రైటే, రెండిట్లలో ఇది చేసినా రైటే. ఓకే, క్లియరా? Yes, sir. తర్వాత మిగిలిన చిన్న ప్రాబ్లమ్స్ అవి. d/dx ఆఫ్ sec x log x ప్లస్ log x. సో sec x కి డిఫరెన్షియేషన్ ఏంటి? ఫార్ములా ఉంటుంది, ఫార్ములా చూసి చెప్పు. d/dx ఆఫ్ sec x ప్లస్ d/dx ఆఫ్ log x. ఓకే, సో మనకి ఇక్కడ sec x కి డిఫరెన్షియేషన్ Secant x into tan x. sec x into tan x ప్లస్ log x కి డిఫరెన్షియేషన్ 1/x, log x కి డిఫరెన్షియేషన్ 1/x. ఓకే, దీని తర్వాత ఇంకొక ప్రాబ్లం ఇచ్చిండు. అదేం ప్రాబ్లం? Sorry, problem solution అంతే కదా సార్. Secant x into tan x plus 1/x. log x కి డిఫరెన్షియేషన్ 1/x.
Okay, next problem, sec x plus e power x, sec x into e power x. సో దీన్ని కూడా ఇదే మెథడ్లో చేయాలి. డైరెక్ట్ స్ప్లిట్ చేసుకోవాలి ఫస్ట్. d by dx of sec x plus d by dx of e power x. సో e power x కి డిఫరెన్షియేషన్ e power x. sec x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, sec x tan x ప్లస్ e power x కి డిఫరెన్షియేషన్ e power x. ఓకే, క్లియర్ అయ్యి ప్రాబ్లం. Yes, sir. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడనే చేస్తాం. నెక్స్ట్ ఏంటి, d by dx ఆఫ్ ఏమి ఇచ్చాడు, 3 cos x ప్లస్ 2 log x ప్లస్ 21 x స్క్వేర్ ప్లస్ 5. ఓకే, సో దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, ఇవ్వడంతో స్ప్లిట్ చేసుకోవాలి. d by dx ఆఫ్, ఇక్కడ 3 కాన్స్టెంట్ కాబట్టి 3 ముందుకు రాసుకుంటున్నా, cos x ప్లస్ 2 ఇంటూ d by dx ఆఫ్ log x ప్లస్ 21 ఇంటూ d by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ d by dx ఆఫ్ 1. సో ఇక్కడ నుంచి 3. సో cos x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x ప్లస్ 2 ఇంటూ log x కి డిఫరెన్షియేషన్ 1 by x ప్లస్ 21 x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x ప్లస్ 5, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. సో ఇక్కడ నుంచి మైనస్ 3 sin x ప్లస్ 2 by x ప్లస్ 42x ఇక్కడ వరకు వస్తాయి. ఇదే ఫైనల్ ఆన్సర్. క్లియర్ కదా? Yes, sir. ఒక్క నిమిషం ఆగు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం ఇచ్చాడు, d by dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ log x క్యూబ్ ప్లస్ log x ప్లస్ cos x. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, డైరెక్ట్ ప్రాబ్లం ఇది. d by dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ d by dx ఆఫ్ log x ప్లస్ d by dx ఆఫ్ cos x. సో ఇక్కడ నుంచి మనం ఆన్సర్ రాసుకుంటే x క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 బై log x కి డిఫరెన్షియేషన్ 1 by x. సో cos x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x. ఇది డైరెక్ట్, ఇక్కడ వరకు డైరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం, d by dx ఆఫ్ d by dx ఆఫ్ e power x ప్లస్ 3 log x ప్లస్ 3 power x. సో ఇది కూడా మనం డైరెక్ట్ చేయొచ్చు, స్ప్లిట్ చేసుకోవాలి ఫస్ట్ టర్మ్స్ ని. d by dx ఆఫ్ e power x ప్లస్ d by dx ఆఫ్, ఇక్కడ 3 కాన్స్టెంట్ ముందుకు రాసుకోవాలి, log x ప్లస్ d by dx ఆఫ్ 3 power x. ఓకే, ఇక్కడ నుంచి సొల్యూషన్ ఏమవుతుంది, e power x కి డిఫరెన్షియేషన్ e power x ప్లస్ 3 ఇంటూ log x కి డిఫరెన్షియేషన్ 1 by x ప్లస్ 3 power x కి డిఫరెన్షియేషన్ 3 power x ఇంటూ log 3. ఓకే, ఇది ఏంటంటే a power x. సో a power x కి డిఫరెన్షియేషన్ d by dx ఆఫ్ a power x ఇంటూ log a. సో దీని డిఫరెన్షియేషన్
దీని డిఫరెన్షియేషన్ ఫార్ములా ఇది. సరే వాయిస్ అవుతుంది సార్ మధ్య మధ్యలో. ఇప్పుడు ఓకేనా? వాయిస్ ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్, మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, పర్లేదు పర్లేదు, వదిలేసి. నీకు అర్థమైంది కదా? e power x plus 3 Yes, by sir. x into plus 3 power x into log 3. ఇది ఫైనల్ ఆన్సర్. ఇది ఫైనల్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చిండు, ఇది ఇక్కడనే చేసేద్దాం. ఏం ప్రాబ్లం ఇచ్చిండు? d by dx of e power x plus e power 3x of e power x plus 3 log x. ఓకే, సో e power x into 3 log x. సో దీనికి మనం సొల్యూషన్ చేస్తే d by dx of e power x plus 3 constant d by dx of log x. సో ఇక్కడ నుంచి మనకు e power x కి డిఫరెన్షియేషన్ e power x plus 3, log x కి డిఫరెన్షియేషన్ 1 by x. సో కొట్టి డైరెక్ట్ 3 by x అని రాసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు ఫైనల్ ఆన్సర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చిండు, అది ఇక్కడనే చేసేస్తాం. ప్రాబ్లం ఏమి ఇచ్చిండు? d by dx, ఇది అంత రిపీట్ కాలేదు. రిపీట్ అయిన ప్రాబ్లం కావాలి. సరే ఇది చూడు, d by dx of log x e power x, log x e power x అని చెప్పేసి ఇచ్చిండు, e power x. సో దీన్ని చేయాలంటే మనం ఏం చేయాలి? దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. d by dx of log x, log a by b కదా, సో కాబట్టి log a minus log b, d by dx of log x minus d by dx of, ఒక్క నిమిషం, d by dx of log x minus log e power x. ఓకే, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే log కి ఎక్స్పోనెంట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. సో d by dx of log x మైనస్ x అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మనకు log x కి డిఫరెన్షియేషన్ 1 by x మైనస్ x కి డిఫరెన్షియేషన్ 1. ఓకే, సో ఇది ఫైనల్ ఆన్సర్. సార్ ఇక్కడ ఎట్లా వస్తుంది? లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇది log a by b ఫార్ములా నాన్న, log a by b. సో log a by b అంటే ఏం రాస్తాం? log a మైనస్ log b అని రాసుకుంటాం. log a మైనస్ log b. log a అంటే log x అని రాసుకున్నాం, తర్వాత log e పవర్ x వస్తుంది. ఈకి log కి క్యాన్సిల్ అయిపోతే x మాత్రమే మిగులుతుంది. x కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. x కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. క్లియరా? ఓకేనా? ఓకే సార్. ఇది లోడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఒక ఈ ప్రీవియస్ ఇయర్ రాలేదు కానీ, బట్ ఇక్కడ చూడు, d by dx of x plus 1 x square
మైనస్ 2x ప్లస్ 3. సో దీన్ని ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఇట్లా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో అది నేను డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. మళ్ళీ చెప్పారు సార్, మళ్ళీ చెప్పారు సార్, అర్థం కాదు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలన్న ఈ క్వశ్చన్లో మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఆ మల్టిప్లికేషన్ ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నా చూడు, d/dx ఆఫ్ x ఇంటూ ఈ మొత్తం టర్మ్ రాసుకుంటే అయిపోతాయి, x² మైనస్ 2x ప్లస్ 3. ఓకే, ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ 2x, x² మైనస్ 2x ప్లస్ 3. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే d/dx ఆఫ్ x ఇంటూ x² అంటే x³ మైనస్ x ఇంటూ x² అంటే 2x² మైనస్ ప్లస్ 3x ప్లస్ x² మైనస్ 2x ప్లస్ 3. సో ఇక్కడ మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిలింగ్ కావు, సింప్లిఫై అవుతుంది. d/dx ఆఫ్ x³ ఇది -2, ఇది +1 అంటే -x², ఇది +3, ఇది -2 అంటే ప్లస్ x ప్లస్ 3. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటే అయిపోతుంది. సో దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, x³ అంటే 3x² మైనస్ x² అంటే మనకు 2x అవుతుంది ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్ట్ x అంటే 1 ప్లస్ 0. ఇది ఫైనల్ ఆన్సర్. 0 మనం రాయడం అవసరం లేదు. సో సింపుల్గా 3x² మైనస్ 2x ప్లస్ 1 అని రాసుకుంటే అయిపోతుంది. ఇక్కడ వరకు క్లియరా? ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ d/dx ఆఫ్ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఇచ్చిండు, తర్వాత హోల్ క్యూబ్ కూడా ఉంటుంది. d/dx ఆఫ్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్. ఓకే, ఈ రెండింటిని ఎలా చేయాలో చూస్తాం. సార్ వాయిస్ క్లియర్గా లేదు సార్. ఒకసారి మళ్ళీ చెప్పరా సార్, వాయిస్ బ్రేక్ అయింది. ఇక్కడ ప్రాబ్లమ్స్ రాసిన నాన్న 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇట్లాంటి 2 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఎట్లా చేయాలో చూద్దాం అంటున్నాను. ఇంకా 2 మెథడ్స్ ఉంటాయి కదా, ఆ 2 మెథడ్స్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని చేయాలంటే ఇదేంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఇది a, ఇది b. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, a² ప్లస్ b² ప్లస్ 2ab. సో దాన్ని ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది. d/dx ఆఫ్ x² ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి d/dx ఆఫ్ x² ప్లస్ 1/x² కదా, దీన్ని పైకి రాసుకుంటే x⁻−2 ప్లస్ 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా, +2 అని చెప్పేసి ఉంటుంది. సో దీని డిఫరెన్షియేషన్ చేయాలి మనం. సో దీని డిఫరెన్షియేషన్ చేస్తే x² డిఫరెన్షియేషన్ 2x ప్లస్, సో దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -2 ఇంటూ x⁻−2 -1 అంటే -3. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2x మైనస్ 2/x³. x³ మైనస్ ఉంది కదా, కింద రాసుకుంటాం. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఓకే. ఇది స్క్వేర్ ఉంటాయి. ఒకవేళ క్యూబ్ ఉంటే మనం ఏం చేయాలి, క్యూబ్ ఫార్ములా ఏంటి, క్యూబ్ ఫార్ములా a³ ప్లస్ b³ ప్లస్ 3ab a ప్లస్ b, 3ab ఇంటూ a ప్లస్ b, 3ab ఇంటూ a ప్లస్ b. సో ఇక్కడ a అంటే ఇది, b అంటే ఇది. సో ఇక్కడ నుంచి మనం సొల్యూషన్ రాసుకుంటే d/dx ఆఫ్ a³ ప్లస్
b cube plus 3 into a into b, a plus b, a into b. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. d by dx of x cube ప్లస్, సో 1 by x cube కదా, ఇది పైకి రాసుకుందాం, x power minus 3 ప్లస్ 3 into x plus 1 by x అంటే 3x అవుతుంది. 3 into x అంటే 3x, 3 into 1 by x అంటే 3 by x అవుతుంది. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏంటి, 3x² ప్లస్ -3కి డిఫరెన్షియేషన్ -3 x పవర్ -3 -1 -4. ఓకే, తర్వాత ఇక్కడ 3 అట్లనే ఉంచేసి ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 అవుతుంది, 1. ఓకే, ప్లస్, సో ఇది 1 by x అంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ -1, ఎక్స్ పవర్ -1 అంటే ఏమవుతుంది, -1 into ఎక్స్ పవర్ -1 -2 అంటే సారీ ఒకసారి మళ్ళీ వీడియో స్టక్ అయింది సార్. నువ్వు ఎక్కడి నుంచి లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. స్టార్టింగ్ లాస్ట్ స్టెప్ ఒకటి ఎక్స్ క్యూబ్ కి డిఫరెన్షియేషన్ ఏమో 3x². సో ఎక్స్ క్యూబ్ కి డిఫరెన్షియేషన్ ఏమో -3. సో దీనికి మనం ఎక్స్ క్యూబ్ ఎక్స్ రాసుకోవాలి, -3 -1 అంటే -4 ప్లస్ 3కి 3, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, 1 by x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 by x అనేది మనం 1 by x రాయకుండా దాన్ని x పవర్ -1 అని రాసుకుంటే -1 x పవర్ -1 -1 అంటే -2 అవుతుంది. ఓకేనా, స్టెప్ అర్థమైందా? సో దీని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. 3x² minus 3 by x power 4 plus 3 into 1 అంటే 3 into 1 అంటే 3 అవుతుంది, ప్లస్ 3 into ఇక్కడ -1 ఉంది కదా, ఒకటి ముందు మైనస్ వస్తుంది, -3 by x². ఇది దీంతో మల్టిప్లై అవుతుంది. ఓకే, సో ఇది ఫైనల్ ఆన్సర్, ఇది ఇక్కడ వరకు ఫైనల్ ఆన్సర్. తర్వాత ఇక్కడ నుంచి యూవీ మెథడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యూవీ మెథడ్ నీకు ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ చెప్తా. ఒక ప్రాబ్లం ఇచ్చిండు, x sin x, ఓకే, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. ఒకటి ఏంటంటే x sin x, ఇంకొకటి d by dx of x cos x. ఓకే, ఈ రెండింటికి ఒకటే ఫార్ములా అన్న, ఈ రెండింటికి ఒకటే ఫార్ములా, సారీ, d by dx of uv. సో uv ఉంటే మనం ఏం చేయాలి, u into d by dx of v plus v into d by dx of u. సో ఇది ఫార్ములా, దీనికైనా దీనికైనా ఒకటే ఫార్ములా. సో ఒకటి ఇక్కడ మనం u అంటే ఏదో ఒక టర్మ్ తీసుకోవచ్చు, కానీ తీసుకునేటప్పుడు ఇక్కడ నీకు అవసరం లేదు, యూవీ మెథడ్లో నీకు అవసరం లేదు. ఇక్కడ ఒక టర్మ్ని u అనుకో, ఇంకొక టర్మ్ని v అనుకో. సో ఇక్కడ కూడా ఒక టర్మ్ని u అనుకో, ఇంకో టర్మ్ని v అనుకో. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. సో దీనికి సొల్యూషన్ ఏమవుతుంది, u రాయాలి, u అంటే x, u d by dx of v అంటే sin x ప్లస్ sin x d by dx of x. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే x ఇంటూ sin x కి డిఫరెన్షియేషన్ cos x ప్లస్ sin x, x కి డిఫరెన్షియేషన్ 1,
ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. సో ఇక్కడ నుంచి ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్ ఇక్కడ వరకు. ఓకేనా ఇది? Yes, sir. ఓకే కదా? Yes, sir. నెక్స్ట్ ఈ ప్రాబ్లంకి మనం చేయాలంటే సేమ్. యు అంటే ఏంటి? ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ డి, ఇక్కడ కాస్ ఎక్స్ రాసుకోవాలి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, ఇది ఫైనల్ సొల్యూషన్. క్లియరా? Yes, sir. ఒక్క నిమిషం ఆగు, ఎందుకంటే పీడిఎఫ్ మొత్తం క్రాష్ అవుతుంది, అందుకనే సపరేట్ చెప్తున్నాను పేజెస్లో. ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ వచ్చినాయి కదా ఇవన్నీ. ఎక్స్ సెక్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ సెక్ ఎక్స్. సో దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? డైరెక్ట్ యూ, ఇది యూ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి. ఫార్ములా పక్కన రాయాలి, నేను ఇక్కడ రాయట్లేదు. ఫార్ములా పక్కన రాయాలి ఎగ్జామ్లో కంపల్సరీ. సో ఫస్ట్ యూ రాసుకోవాలి, ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సెక్ ఎక్స్ ప్లస్ సెక్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ నుంచి ఎక్స్ సెక్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? సెక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సెక్ ఎక్స్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. సో ఇక్కడ నుంచి ఫైనల్ ఏమవుతుంది? ఎక్స్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సెక్ ఎక్స్. సో ఇది ఫైనల్ ఆన్సర్ ఇక్కడ వరకు. ఓకే, Yes, sir. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ క్యూబ్ టాన్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ టాన్ ఎక్స్. ఇది యు అనుకుంటాం, ఇది వి అనుకుంటాం. సో సొల్యూషన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? యూ రాసుకోవాలి, ఎక్స్ క్యూబ్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ రాసేసుకొని పక్కదాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ నుంచి ఎక్స్ క్యూబ్ టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సిక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 3x స్క్వేర్. ఓకే, ఎప్పుడైనా ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, 3x స్క్వేర్, ఇది ఎప్పుడు ఇట్లా రాయొద్దు, ఇట్లా రాయొద్దు. సో ఇట్లా రాయాలి, ముందు రాసుకోవాలి ఎక్స్ క్యూబ్ సిక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకే, సో ఇది ఫైనల్ ఆన్సర్. క్లియరా? సార్ అంటే ఫస్ట్ tan x ఇంటూ 3x స్క్వేర్ అని రాసినాక 3x స్క్వేర్ ఇంటూ tan x అని డైరెక్ట్ స్టెప్ రాసేయాలా? డైరెక్ట్ రాయొద్దు, అంటే ఇది రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇదే రాయాలి. దీన్ని ఇక్కడ వరకే ఉంచొద్దు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ స్టెప్ రాయాలి, నెక్స్ట్ స్టెప్ ఇట్లా రాయాలి. ఆ టర్మ్ని ముందుకు రాసుకోవాలి. ఈ 3x స్క్వేర్ ఉంది కదా, ఆ టర్మ్ని ముందుకు రాసుకోవాలి. Yes, sir. రాసుకోకపోతే మిస్టేక్ అవుతుంది. ఓకే. నేను అది కాదు సార్ అడిగేది, అంటే tan x ఇప్పుడు tan x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ తర్వాత tan x ఇంటూ 3x స్క్వేర్ అని రాసాక ముందు రాసుకోవాలా? అది 3x స్క్వేర్ అది ముందుకు రాసుకోవాలి, నువ్వు ఇక్కడ స్టెప్ లో ప్రాబ్లమ్ చేస్తున్నాం కానీ నెక్స్ట్ స్టెప్ లో దాన్ని ముందుకు రాసుకోవాలి.
నెక్స్ట్ స్టెప్ లో పక్కా ముందుకు రాసుకోవాలి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ d by dx of e power x into tan x. ఓకే, సో e power x into tan x. సో దీన్ని u అనుకోవాలి, దీన్ని v అనుకోవాలి. సో సొల్యూషన్, సో u అంటే e power x into d by dx of tan x plus tan x into d by dx of ఏం రాయాలి, e power x రాస్తాము. ఓకే, e power x రాస్తాం. e power x, సో tan x కి డిఫరెన్షియేషన్ x square x plus tan x into e power x కి డిఫరెన్షియేషన్ e power x, బట్ ఇట్లా రాయొద్దు. నెక్స్ట్ స్టెప్ లో e power x x square x plus e power x into tan x అని చెప్పేసి రాయాలి. క్లియరా? ఎస్ సార్. దీని తర్వాత నెక్స్ట్ పేజీలో చేస్తాం. తర్వాత d by dx of x square into e power x సో e power x, సో ఇది సింపుల్ ప్రాబ్లం. ఇది u, ఇది v. సొల్యూషన్, సో ఇది x square into d by dx of e power x plus e power x into d by dx of x square. సో దీన్ని సింప్లిఫై చేస్తే x square d by e power x కి డిఫరెన్షియేషన్ e power x plus e power x into x square కి డిఫరెన్షియేషన్ 2x. ఓకే, ఇది ఇట్లా రాయొద్దు, ఇది ముందుకు రాసుకోవాలి. x square into e power x plus 2x into e power x. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఇది ఫైనల్ ఆన్సర్. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఇచ్చిండు, d by dx of x cube log x. సో x cube log x, సో ఇది u అవుతుంది, ఇది v అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం x cube d by dx of log x plus log x into d by dx of x cube. దీన్ని సింప్లిఫై చేస్తే log x కి డిఫరెన్షియేషన్ 1 by x plus log x cube కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్. పవర్ ముందుకు వస్తుంది, పవర్ -1 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ముందుకు వస్తుంది, 3x స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్. సో ఇది ఫైనల్ ఆన్సర్, ఇంతే, ఇదే ఫైనల్ ఆన్సర్. కింద చేస్తాము, నెక్స్ట్ పేజ్ తీసుకుందాం, ఇలా స్టక్ అయితే కష్టం. నెక్స్ట్ d by dx of x cube into cot x. x cube into cot x. సో దీంట్లో ఇది u, ఇది v. సొల్యూషన్, సో x cube d by dx of cot x plus cot x into d by dx of
ఎక్స్ క్యూబ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే cot x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, మైనస్ cosec స్క్వేర్ ఎక్స్ ప్లస్ cot x, ఎక్స్ క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్. ఓకే, సో ఇక్కడ నుంచి మైనస్ ఎక్స్ క్యూబ్ cosec స్క్వేర్ ఎక్స్. సో ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, 3x స్క్వేర్ అని ముందుకు రాసుకోవాలి, 3x స్క్వేర్ ఇంటూ cot x. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఎస్. తర్వాత ఎక్స్ క్యూబ్ ఇంటూ cot x అయిపోయింది. తర్వాత రిపీటెడ్ ప్రాబ్లం, రిపీటింగ్ sin x ఇంటూ log x. d by dx of sin x into log x. సో sin x into log x. సో దీన్ని u అనుకుంటాం, దీన్ని v అనుకుంటాం. సో u and v. సో ఇక్కడ నుంచి మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సొల్యూషన్. సో sin x d by dx of log x plus log x d by dx of sin x. సో ఇక్కడ నుంచి sin x log x కి డిఫరెన్షియేషన్ అంటే 1 by x ప్లస్ log x sin x కి డిఫరెన్షియేషన్ cos x. ఓకే, సో దీన్ని మనం sin x by x ప్లస్ log x ఇంటూ cos x అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫైనల్ ఆన్సర్. వీడియో స్టక్ అయిందా, ఇప్పుడు అవపడుతుందా? ఓకే, sin x log x అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పేజ్ తీసేసుకొని ప్రీవియస్ ఉన్నాయా పోయాయి. అరే previous slide. Okay, next problem ఏంటి, d by dx of x square cube root x square into sin x. సో మనకి ఏది ఇచ్చినా మనకు సంబంధమే లేదు, ఇది u ఇది v. సో ఇక్కడ నుంచి u అంటే ఏంటి రాసేసుకోవాలి, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d by dx of sin x ప్లస్ sin x into d by dx of cube root of x square. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, వీడియో స్టక్ అయిందా? ఓ మై గాడ్, వీడియో స్టక్ అయిందా? వస్తుందా ఇప్పుడు? వీడియో వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి క్యూబ్ రూట్, దీన్ని నేను ఇక్కడ సింప్లిఫై ఇక్కడనే రాస్తాను, లేదంటే క్యూబ్ రూట్ ను పక్కన డిఫరెన్షియేషన్ చేసుకుని ఇక్కడ రాసుకో. దీనిలో చేయడానికి కష్టం అనిపిస్తే పక్కన రాసుకో, ఏం ప్రాబ్లం కాదు. d by dx ఆఫ్ క్యూబ్ రూట్ ఎక్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, x పవర్ 2/3 అని రాసుకోవచ్చు.
సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2/3. ఇప్పుడు వినిపిస్తుందా? Yes, sir. 2/3 x పవర్ 2/3 - 1. సో ఇక్కడ నుంచి 2/3 x పవర్ 2/3 - 1 అంటే -1/3. ఓకే. సో ఇది ఇక్కడ డైరెక్ట్ రాసేసుకో, ప్రాబ్లం ఏం లేదు. ఇది చేసిన తర్వాత డైరెక్ట్ వాల్యూ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. క్యూబ్ రూట్ x² ఇంటూ sin x కి డిఫరెన్షియేషన్ ఏంటి? cos x ప్లస్ sin x. సో దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి? క్యూబ్ రూట్ x కి ఇది 2/3 x పవర్ -1/3. సో దీన్ని డైరెక్ట్ గా ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది. వాల్యూ డైరెక్ట్ గా ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది. క్యూబ్ రూట్ x² ఇంటూ cos x ప్లస్ ఈ వాల్యూ మొత్తం ముందుకు రాసుకోవాలి. 2/3 x పవర్ -1/3 ఇంటూ sin x. 1/3 ఇంటూ sin x. ఓకే, క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ కదా? సో క్లియర్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ వరకు చాలు. కొత్త పేజీలో చెప్తాం. ఓకే, తర్వాత ఇంకోటి ఈ పవర్ ఎక్స్ అవన్నీ ఇచ్చాడు నాన్న, అవి చిన్నవే, అవి చేసాయి. ఇంకోటి యూవీడబ్ల్యూ మెథడ్ది ఒకటి ఉంది, ఆ ప్రాబ్లం చేస్తాం. d/dx ఆఫ్ x ఇంటూ ఈ పవర్ x ఇంటూ sin x. ఓకే, సో ఇక్కడ ఏంటంటే u, ఇది v, ఇది w. సో దీని ఫార్ములా ఏంటి? d/dx ఆఫ్ u v w. సో దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టర్మ్ రాసుకోవాలి, ఫస్ట్ ఒక 2 టర్మ్స్ రాసుకోవాలి, థర్డ్ టర్మ్ డిఫరెన్షియేషన్ చేయాలి ప్లస్. సో ఇప్పుడు ఏం చేస్తాను? VW రాస్తాను, మిగిలిన టర్మ్ ఏంటి? u, దాని డిఫరెన్షియేషన్ చేస్తాను. తర్వాత మిగిలిన ఇంకా uw ఇంటూ d/dx ఆఫ్ v. సో ఏంటంటే ఒక టర్మ్ని డిఫరెన్షియేషన్ చేయాలి, ఇంకొక టర్మ్ని పక్కకు రాసుకోవాలి, ఇంకా మిగిలిన 2 టర్మ్స్ని పక్కన రాసుకోవాలి. సో అది ఒకసారి చూసాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ నువ్వు ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని లేదు, ఫస్ట్ 2 టర్మ్స్ రాసుకో, x² ఇంటూ ఈ పవర్ x. రిమైనింగ్ టర్మ్ ఉంటుంది కదా, దాని డిఫరెన్షియేషన్ రా ఇక్కడ, sin x. తర్వాత నెక్స్ట్ ఏంటి? sin x లేదంటే ఈ పవర్ x, నీ ఇష్టం ఎట్లన్నా రాసుకో, ఆర్డర్లో రాసుకో, కన్ఫ్యూజ్ కాకుండా. ఈ పవర్ x ఇంటూ sin x ఇంటూ రిమైనింగ్ ఏం మిగిలింది? x మిగిలింది, x ప్లస్ x ఇంటూ sin x d/dx ఆఫ్ ఈ పవర్ x. సో దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేయాలి. x ఇంటూ ఈ పవర్ x, sin x డిఫరెన్షియేషన్ cos x ప్లస్ ఈ పవర్ x sin x. 1/x కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ x ఇంటూ sin x, ఈ పవర్ x కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ x, ఈ పవర్ x కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ x. బట్ ఏంటంటే ఈ పవర్ x ని ఇట్లా రాయొద్దు, అది ముందుకు రాసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈ పవర్ x, ఈ పవర్ x, ఈ పవర్ x, తర్వాత ఇంకేమన్నా కామన్ ఉన్నాయా? లేవు. సో ఈ పవర్ x కామన్ తీస్తాం. సో x cos x ప్లస్ sin x ప్లస్ x sin x. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఓకే,
ఈ ప్రాబ్లం కూడా నెక్స్ట్ పేజీలో ఇద్దాం. యూబై మెథడ్ నీకు వచ్చు కదా, వచ్చా చెప్పాలా? ఆ యూపీఐ చూసారు యూబైవి మెథడ్ ఆల్రెడీ నేను చెప్పాను, ఒక ప్రాబ్లం కూడా చెప్పేసిన. ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్? రేషనలైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వీటిని మనం రేషనలైజ్ చేయాలా? ఓకే, రేషనలైజ్ చేయాలి. dy by dx of 1 minus sin x by 1 plus sin x. సో దీన్ని చేయాలంటే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలి. సో రేషనలైజ్ చేస్తే మనకు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. 1 minus sin x by 1 plus sin x ఇంటూ 1 మైనస్, ఇక్కడ ప్లస్ కదా, సో ఒకటి ఇక్కడ 1 మైనస్ sin x బై 1 ప్లస్ ఇక్కడ 1 మైనస్ sin x వస్తుంది. 1 మైనస్ sin x. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? 1 మైనస్ sin x, 1 మైనస్ sin x, 1 మైనస్ sin x హోల్ స్క్వేర్ బై కింద a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్, ఇది ఏ మైనస్ సైన్ ఎక్స్ ఏంటన్నా? అక్కడ సైన్ ఎక్స్ ఉంది సార్, మీరు అక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నారు సార్ డినామినేటర్. ఓకే 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 ఓకే, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ నుంచి మనం రేషనలైజ్ చేస్తే, ఒక్క నిమిషం, హీట్ అయిందా? హీట్ కాలేదు. కూల్ ఉందా? కూల్ కాలేదు. ఏం చేయాలి? ఒక్క నిమిషం ఆగలను. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏ స్క్వేర్ అంటే 1, ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఎక్స్ అంటే 2 సైన్ ఎక్స్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఒక్క నిమిషం మిస్టేక్ చేస్తున్నాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, సో కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది ఫస్ట్ టర్మ్. వాయిస్ క్లియర్ రాలేదు, వాయిస్ క్లియర్ లేదు. వాయిస్ క్లియర్ లేదా? ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. సో సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2. సో సైన్ ఎక్స్ ఈ స్టెప్ మళ్ళీ చెప్పారు సార్. ఏ స్టెప్ నాన్న? కిందిదా ఇదా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇది మొత్తం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. డినామినేటర్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దీన్ని స్ప్లిట్ చేసి ఇక్కడ స్ప్లిట్ చేసినాం. సో ఇదొక టర్మ్, తర్వాత ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, 3 టర్మ్స్. సో ఈ 3 టర్మ్స్ ని స్ప్లిట్ చేసినాం. సో ఫస్ట్ టర్మ్ ఏమో 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. సెకండ్ ఏమో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే టాన్ స్క్వేర్ థీటా వస్తుంది. నెక్స్ట్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఉంది కదా, సైన్ బై కాస్ అంటే టాన్ ఎక్స్ వస్తుంది. ఓకే, కింద ఒక కాస్ ఎక్స్ ఉంటుంది కాబట్టి 1 బై కాస్ అంటే సెక్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో దీన్ని ఇంకా మనం క్లియర్ గా రాసుకుంటే ఇక్కడ ఇప్పుడు నేను dy by dx అని చెప్పేసి రాస్తాను. ఇక్కడ dy by dx ఆఫ్
1 by cos square x అంటే sec square x plus tan square x minus 2 tan x sec x. సో వీటికి డిఫరెన్షియేషన్స్ ఏమైతే నువ్వే చెప్పాలి. sec square x కి డిఫరెన్షియేషన్ tan x. ఓకే, మరి tan square x కి డిఫరెన్షియేషన్ ఏంటి? tan square x కి డిఫరెన్షియేషన్ ఉండదు. సో దాన్ని మనం ఏం చేస్తామంటే అది నెక్స్ట్ స్టెప్ లో రాసుకుందాం. d by dx of sec square x మైనస్ ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే sec square x మైనస్ 1 అని రాస్తాం, ఎందుకంటే tan square x కి డిఫరెన్షియేషన్ ఉండదు కాబట్టి 2 నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ ఏంటి? 2 tan x sec x. ఇప్పుడు వస్తుందా? ఒకసారి స్టెప్ మళ్ళీ చెప్పండి. ఇక్కడ మనకు tan x కి డిఫరెన్షియేషన్ ఉండదు, సో దానికోసమని sec square x మైనస్ 1 అని రాస్తాం. మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ రాసినాం. ఓకే, sec square x కి డిఫరెన్షియేషన్ ఏంటి? tan x ప్లస్ sec square x కి డిఫరెన్షియేషన్ ఏంటి? tan x. ఓకే, 1 కి డిఫరెన్షియేషన్ ఏంటి? 0, కాబట్టి రాయడం అవసరం లేదు. tan x మైనస్ 0 మైనస్ 2 tan x ఇంటూ sec x కి ఫార్ములా ఏంటి? tan x ఇంటూ sec x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? sec x అవుతుంది, sec x. సో ఇక్కడ నుంచి tan x ప్లస్ tan x అంటే 2 tan x మైనస్ 2 sec x. ఓకే, సో ఇక్కడ నుంచి మనం 2 కామన్ తీసుకుంటాం అంతే. 2 కామన్ తీసుకుంటే tan x మైనస్ sec x అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. క్లియరా? ఇక్కడ వరకు క్లియర్. తర్వాత ఇంకేమన్నాయి? కంప్లీట్, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పు త్వరగా, ఫాస్ట్. ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పంపిస్తే చేద్దాం, లేదంటే ఇక్కడనే స్కిప్ చేద్దాం, ఇక్కడ స్టాప్ చేద్దాం. పంపిస్తావా? డిఫరెన్షియేషన్ 1 అయిపోయింది సార్, డిఫరెన్షియేషన్ 2 పంపియా. ఇప్పుడు నుంచి ఇప్పుడు చెప్పమంటే చెప్తాను నేను. ఓకే సార్, ఇప్పుడు ఫోటోలు తీసి పంపిస్తాను. అర్థం కాలేదు నాన్న. ఇప్పుడు ఫోటో తీసి పంపిస్తాను సార్. ఇప్పుడు పంపిస్తే చెప్తాను. 11 వరకు చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ చెప్పేస్తే అయిపోతుంది. ఓకే సార్. పంపు ప్రాబ్లమ్స్ చేస్తాం. లోడ్ కొంచెం చిన్న. ఓకే, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండు. ఈ ఫస్ట్ ప్రాబ్లం ఓకే ఇందులో యూవి మెథడ్ వేరే
ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. ఒకటి అవి చూద్దాం. ఫస్ట్ అది ఏం లేదు నాన్న, ఫస్ట్ ఇది నార్మల్, అది నువ్వు చేసేసుకో. సెకండ్ది d/dx ఆఫ్ యూవి మెథడ్ ఇచ్చింది, ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్, ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చిండు. సో దీంట్లో ఇది u, ఇది v. సో దీన్ని మనం రాసేసుకోవాలి. u అంటే ఎక్స్, ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్, tan inverse x plus tan inverse x into d/dx of x. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, x tan inverse x కి డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ tan inverse x ఇంటూ x కి డిఫరెన్షియేషన్ 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే x/1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ x. ఓకే, ఇది ఫైనల్, ఇక్కడ వరకు ఫైనల్. ఇది తర్వాత ఎక్స్ ఇంటూ సెక్స్ స్క్వేర్ ఎక్స్, అవన్నీ సేమ్ అదే మెథడ్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ సెక్స్ స్క్వేర్ సెక్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చిండు, అది సేమ్ అదే మెథడ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వేరే ఇచ్చిండు, చైన్ రూల్ ఒకటి ఇచ్చిండు, అది చూసాం. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. సో ఇక్కడ మనకు చైన్ రూల్ వస్తుంది, ఇది చైన్ రూల్. సో దీంట్లో ఏంటంటే ఈ బ్రాకెట్లు ఉన్నాయని మనం ఎక్స్ అనుకోవాలి, ఎక్స్ అనుకొని లెక్క చేయాలి. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా నాన్న, మొత్తానికి బ్రేక్ అయిందా? అట్లనే వస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉందా? మళ్ళీ అట్లనే వస్తుంది సార్. మళ్ళీ అలానే వస్తుందా? ఇప్పుడు ఓకే సార్. ఓకే. సో ఇక్కడ రూట్ ఎక్స్ కి మనం డిఫరెన్స్, ఇక్కడ చూడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఏం సార్ చేస్తున్నామంటే, ఒకసారి మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్తా. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ రూట్ ఎక్స్ ని ఎక్స్ అనుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ రూట్ ఎక్స్. సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో రూట్ ఎక్స్ కి పక్కనే డిఫరెన్షియేషన్ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది ఆన్సర్, 1/√1 మైనస్ ఎక్స్. తర్వాత ఇక్కడ రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1/2√x అవుతుంది. 1/2√x, రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/2√x. సో దీన్ని కరెక్ట్ గా రాసుకుంటే 1/2√x బ్రాకెట్ √1 మైనస్ ఎక్స్. సో ఇది ఫైనల్ ఆన్సర్, ఇది దీనికి ఫైనల్ ఆన్సర్. నీకు ఎక్కడ అర్థం కాలే, ఇక్కడ చూడు. సో √1 సెకండ్ స్టెప్ సార్, 1/1 మైనస్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/2√x. సో దీన్ని నేను ముందు రాసుకున్నా అంతే, దీన్ని నేను ముందుకు రాసిన అంతే. రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/2√x, రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/2√x, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, క్లియరా? ఓకే సార్. నెక్స్ట్ tan ఇన్వర్స్ రూట్ ఎక్స్, సైన్ ఇన్వర్స్, అవన్నీ సేమ్ అదే మెథడ్. d/dx ఆఫ్, ఇక్కడ ఏమి ఇచ్చిండు, సైన్ ఇన్వర్స్ 4x, సైన్ ఇన్వర్స్ 4x అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇది చైన్ రూల్. సో ఈ 4x ని మనం ఎక్స్ అనుకుంటాం. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో
సో ఇక్కడ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఎంత 4x స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ 4x. సో ఇక్కడ నుంచి దీని డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అంటే 4 వస్తుంది. ఓకే, 4/√1 మైనస్ 4 స్క్వేర్ అంటే ఎంత 16x స్క్వేర్. సో ఇది ఫైనల్ ఆన్సర్, ఇక్కడికి ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఇచ్చిండు. నెక్స్ట్ d/dx ఆఫ్ ఏమి ఇచ్చిండు, కాస్ ఇన్వర్స్ సైన్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చింది. సో ఇక్కడ దీన్ని మనం ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ అని దేని అనుకున్నాం, సైన్ ఎక్స్ని. సో సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ రాయాలి. సో దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే అయిపోతాయి. సైన్కి డిఫరెన్షియేషన్ కాస్, సో మైనస్ కాస్ ఎక్స్ బై, సో ఇక్కడ మనకు √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి, కాస్ స్క్వేర్ టీటా. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతాయి. సో అంటే మనకు కాస్ ఎక్స్ మిగులుతాయి. సార్ ఒకసారి స్టెప్ మళ్ళీ చెప్పరా సార్? ఇక్కడ దీన్ని మనం ఈ బ్రాకెట్లు ఉంది కదా, ఇక్కడ కాస్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్ అనుకోవాలి. సో ఎక్స్ అనుకుంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి, -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ సైన్ ఎక్స్ స్క్వేర్, తర్వాత d/dx ఆఫ్ సైన్ ఎక్స్. సో సైన్కి డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్. ఇక్కడ ముందు ఆల్రెడీ కాస్ ఎక్స్ ఉంది. కిందిది మొత్తం సింప్లిఫై చేస్తే ఏంటి, √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది, -1 వస్తుంది, -1. క్లియరా? ఎస్ సార్. అట్లనే మిగిలినవి కూడా చేయొచ్చు, మిగిలినవి అట్లనే ఉంటాయండి, మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా అంతే. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎంత, కాస్ ఎక్స్ ఏంటి, లాగ్ ఎక్స్. ఓకే, ఇక్కడ దీన్ని చైన్ రూల్ తోటి చేయాలి. ఓకే, సో దీన్ని ఈ బ్రాకెట్, ఈ లాగ్ ఎక్స్ ఉంది కదా, అంటే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టిండు. సో బ్రాకెట్స్ ఉంటాయి. సో దీన్ని మొత్తాన్ని మనం ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో tan ఇన్వర్స్ ఎక్స్, సో tan ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1/1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఇక్కడ నుంచి లాగ్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/x. సో 1/x ని ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం, 1/x ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇదొక ప్రాబ్లం, ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏమి ఇచ్చిండు, d/dx ఆఫ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది ప్రాబ్లం. tan of cos inverse x, sin inverse x, tan of sin inverse x అని చెప్పేసి ఇచ్చింది. సో ఇది కూడా చైన్ రూలే. ఓకే, సో tan x కి డిఫరెన్షియేషన్ ఏంటి, sec square x. సో ఈ బ్రాకెట్లు ఉన్నదాన్ని మొత్తం x అని చెప్పేసి మెథడ్ లో చేయలేము ప్రాబ్లమ్స్.
ఇది యూవి మెథడ్లో రాదు నాన్న. యూవి మెథడ్ ఉండాలంటే tan x ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఉండాలి. ఇది tan ఆఫ్ అని చెప్పేసి ఉన్నది, tan ఆఫ్. సో కాబట్టి ఇది చైన్ రూలే అవుతుంది. దీని మొత్తాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఓకే సార్. సో దీని సరే అంటే మొత్తాన్ని ముందు చెప్పిన ప్రాసెస్ సైన్ ఇన్వర్స్ 4x అని అవి కూడా అలా చేయలేమా? యూవి మెథడ్. మొత్తం మనకు సైన్ వాటిని చేయరాదు. ఎప్పుడైనా యూవి మెథడ్ చేయాలంటే tan x ఇంటూ సైన్ ఎక్స్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఉండాలి. ఇక్కడ డిఫరెంట్ లేదు కదా, మొత్తం కంబైన్డ్ ఉంది. tan ఆఫ్ కంబైన్డ్ ఉంది కాబట్టి మనం యూవి మెథడ్ చేయరాదు. దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే tan x కి డిఫరెన్షియేషన్ ఏంటి, సెక్ స్క్వేర్ ఎక్స్ sin inverse x, sec square x into d by dx of sin inverse x. Okay, sec square sin inverse x into sin inverse x ki differentiation into 1 by under root of 1 minus x square. So దీన్ని ఇట్లా రాయకుండా పక్కన రాయాలి, డినామినేటర్ రాయాలి. sec square of sin inverse x by under root of 1 minus x square. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే సార్. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, d by dx of cot of tan inverse x, d by dx of cot of tan inverse x. సో cot of tan inverse x ని మనం ఏం చేయొచ్చు, దీన్ని x అనుకోవాలి, ఇది మొత్తాన్ని x అనుకోవాలి. ఓకే, సో మొత్తాన్ని x అనుకుంటే cot x కి డిఫరెన్షియేషన్ ఏంటన్నా మైనస్ కోసెక్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ కోసెక్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. సో ఇక్కడ నుంచి మైనస్ కోసెక్ స్క్వేర్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1 by 1 plus x స్క్వేర్. సో దీన్ని ఇలా రాయద్దు కాబట్టి మైనస్ కోసెక్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది ఫైనల్ ఆన్సర్. సార్ అక్కడ ఎక్స్ ప్లేస్ లో టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేయమా సార్? ఎక్స్ ప్లేస్ లో దీనికి మనం ఆ tan ఇన్వర్స్ ఎక్స్ ని మనం ఎక్స్ అనుకోవాలి. కాట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ కోసెక్ స్క్వేర్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఇక్కడ tan ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్. సో అదే ఎక్స్ ని మనం ఇక్కడ రాసుకుంటాను, డిఫరెన్షియేషన్ చేస్తాను. ఓకే, అంటే అక్కడ డిఫరెన్షియేట్ చేసినాక 1 by 1 plus x స్క్వేర్ లో అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయమా సార్? టాన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ థర్డ్ స్టెప్ లో సార్ 1 by 1 plus x స్క్వేర్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేయండి. చేయొద్దు, ఓన్లీ ఇట్లానే ఉంచాలి. ఓకే సార్. ఇట్లానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, లాగా ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది. d by dx of problem is log tan inverse x power 4. ఓకే, ఇది కంప్లీట్, ఇది కూడా చైన్ మెథడ్. ఓకే, సో tan ఇన్వర్స్ x పవర్ 4 ఉంది కదా, సో మొత్తాన్ని మనం x అనుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకు లాగ్
ఎక్స్ లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి 1/x. ఓకే 1/tan−1 x⁴ ఇంటూ d/dx ఆఫ్ tan−1 x⁴. ఎక్స్ అని దేని అనుకుంటామో అది ఇక్కడ రాయాలి. ఓకే దాని డిఫరెన్షియేషన్ డైరెక్ట్ ఇక్కడ రాసేసినాం. సో దాని డిఫరెన్షియేషన్ కోసం పక్కన రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మనకు 1/tan−1 ఇది కంటిన్యూస్ వస్తుంది x⁴. సో దీంట్లో మనం ఏం చేయాలి, దీన్ని మనం ఎక్స్ అనుకోవాలి ఇప్పుడు. సో tan−1 ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి 1/1 + x² ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ అని దేన్ని అనుకున్నాం x⁴ అనుకున్నాం. ఓకే సో ఇక్కడ నుంచి లాస్ట్కి ఏమవుతుంది x⁴కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 4x³ 4x³ బై సో ఇది ఉంది కదా ఈ టర్మ్ నేను ఇక్కడ రాస్తున్నాను 1 + x⁴ అంటే 4 2 8 x⁴ ఇక్కడ ముందు ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను tan−1 x⁴. సో ఇది ఫైనల్ ఆన్సర్. క్లియరా? సార్ నెక్స్ట్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ స్కిప్ చేస్తున్నాను, అవి సింపుల్ ఉంటాయి అందుకే నేను చెప్పట్లేదు అవి. ఓకే సార్. నెక్స్ట్ d/dx ఆఫ్ e⁻tan−1 x. సో ఇది కూడా చైన్ మెథడ్. సో ఈ పవర్లో ఉంది మొత్తాన్ని మనం ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో e⁻x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది e⁻x అవుతుంది e⁻x ఇంటూ d/dx ఆఫ్ tan−1 x. సో ఇక్కడ నుంచి e⁻tan−1 x బై tan−1 x కి డిఫరెన్షియేషన్ 1/1 + x². x². ఇక్కడ వరకు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ప్రాబ్లం. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు, ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది. d/dx ఆఫ్ cot−1 x² హోల్ టు ది పవర్ 2నో 3నో అది కరెక్ట్ తెలియట్లేదు 2నో 3నో మెథడ్ చూసుకో. సో ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తం కంప్లీట్ మొత్తాన్ని మనం ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. ఇది మొత్తం ఎక్స్ అనుకోవాలి. సో ఇప్పుడు x³ సో x³ డిఫరెన్షియేషన్ ఏంటి 3 ఇంటూ ఎక్స్ అంటే ఏంటి మొత్తం రాయాలి cot−1 x² ఇంటూ 2 3x² ఇంటూ d/dx ఆఫ్ cot−1 x². సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది ఇక్కడ ఈ బ్రాకెట్లో ఇది మొత్తాన్ని మనం నేను ఎక్స్ అనుకున్నా. x³ డిఫరెన్షియేషన్ ఏంటి 3x². ఓకే క్లియర్ కదా ఇక్కడ వరకు 3x². సో ఇక్కడ ఎక్స్ ని నేను ఇక్కడ పక్కన రాసుకున్నా. ఎక్స్ అంటే ఏంటి మళ్ళీ పక్కన రాసుకోవాలి. ఓకే రాసుకున్న తర్వాత 3 ఇంటూ cot−1 x² హోల్ స్క్వేర్ ఇంటూ సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఎక్స్ అనుకోవాలి. cot−1 x కి డిఫరెన్షియేషన్ ఏంటి -1/1 + x² ఇంటూ d/dx ఆఫ్ x². ఎందుకు x² అంటే ఇది ఎక్స్ కదా, సో దాని డిఫరెన్షియేషన్ ఇక్కడికి వస్తుంది, దాని టర్మ్ మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ కూడా అంతే
ఈ ఎక్స్ అని చెప్పేసి అనుకున్నాం కానీ దాని డిఫరెన్షియేషన్ ఇక్కడ రాసేసి ఆ ఎక్స్ ఇక్కడ రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేస్తాం. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. ఓకే, 2x ముందు రాస్తున్నా. సో ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా, 3 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ పవర్ 4. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4. ఇక్కడ ఒక మైనస్ సైన్ ఉంది, మైనస్ ముందుకు వస్తుంది. సో దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 2 3 6, 6x కాట్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 4. ఇది ఫైనల్ ఆన్సర్. క్లియర్? Yes, sir. Yes. ఇది ఫైనల్ ఆన్సర్. అంతేనా? మిగిలిన చేయొచ్చు. నేను ఈ పీడిఎఫ్ ఈ రికార్డింగ్ రెండు పంపిస్తాను, అప్లోడ్ చేసి. మిగిలిన సిమిలర్. ఇంకా కంటిన్యూ చేద్దామా? చేద్దాం సార్. లోడ్ అవుతుంది. సో ఇంకొక ప్రాబ్లం, ఇవన్నీ చేసేనన్న, ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఈ మెథడ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే అవన్నీ సింపుల్ ప్రాబ్లమ్. d/dx ఆఫ్, ఇక్కడ ఏమి ఇచ్చింది, సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటి, మనం దీన్ని ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి, ఇక్కడ కూడా దీన్ని ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ అని దేని అనుకున్నాం, కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ మనకు కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ మైనస్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్, సో ఇక్కడ సైన్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం సైన్ కి, ఇక్కడ కాస్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, సైన్ ఎక్స్ అవుతుంది, మైనస్ సైన్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది, బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ ఎక్స్, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా అవుతుంది. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, -1 అంటే ఆన్సర్ -2. ఓకే, క్లియర్? మిగిలిన ప్రాబ్లమ్స్ అని చేయనన్న, అవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ అన్ని. ఇంకా నువ్వు పిక్స్ పంపిస్తే చెప్తాను, లేదంటే ఇక్కడికి క్లోజ్ చేస్తాను. ప్రాబ్లమ్స్ అయితే ఇవే ఉన్నాయి సార్, ఇంకేం లేవు. డిఫరెన్షియేషన్ మొత్తం ఇవే ఉన్నాయా? ఎస్ సార్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నారు కదా అవే. తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ ఏమన్నా, థర్డ్ ఎక్సర్సైజ్ ఏమన్నా ఉందా ఒకసారి చూడు. ఒక ఎక్సర్సైజ్ ఉంది సార్, అది పంపిస్తాను. పంపి. అయ్యో, ఇక్కడ ఒకటి పంపించావు నాన్న, నేను చూడలేదు. ఇవి ఈ పంపించిన ఇంకొక పేజ్ పంపించిన, అది ఆల్రెడీ 10:25కే పంపించిన, నేను చూడలేదు నైట్. ఇది నేను చూడలేదు. ఈ సరే, ఇది ఒక పని చేద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.
ఇవి మొత్తం ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లాగా ఉండవు. ఇవి డిఫరెంట్ ఉంటాయి. దీన్ని ఇక్కడికే క్లోజ్ చేస్తాం. ఇవన్నీ ఒకటే మెథడ్. ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయి ఫస్ట్. ఓకే. సెషన్ క్లోజ్ చేస్తాను. ఇది నువ్వు ఒక్క నిమిషం. ఇది